సోదరుడా కామ్రేడ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విభజన జరిగిన తర్వాత సమస్యలతో పాటు పుట్టింది, ఉద్యమాలు పెరిగింది. విశాఖ ఉక్కు కర్మాగారం 8 మిలియన్ టన్నులు 32 మంది ప్రాణత్యాగాలు చేసి పడాల రమణ గారు త్యాగాలు భూములు త్యాగం చేసి ఆ రోజు సమైక్య కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు సిపిఎం అయినప్పటికీ కూడా 66 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. 7 పార్లమెంటు సభ్యులు రాజీనామా చేశారు విశాఖ ఉక్కు ఆంధ్రలోకి అని చెప్పి. వారు అనేక మంది వారి యొక్క త్యాగాలు, కొంతమంది వాళ్ళ రాజీనామాలతోనే 5 సంవత్సరాలకు వచ్చేటువంటి పెన్షన్ కూడా అనర్హులుగా అయిపోయారు కమ్యూనిస్ట్ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు. ఇటువంటి త్యాగాలతో అనునిత్యం విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగడానికి గత 45 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్ పోరాడింది. ఏఎస్ఎఫ్ ఇప్పుడు చాలా మంది విద్యార్థులు వచ్చారు. 32 మంది యువకులు ప్రాణాలు బలిగి ఉన్నారు. అటు చిట్టివలసలో కానీ, తిరుపతిలో కానీ, పాయికరాపేట కానీ, కంచరపాలెంలో కానీ, ప్రతి పోస్ట్ ఆఫీస్ దగ్గర కానీ ఒకే రోజు 32 మంది ప్రాణాలు బలిగి ఉన్నారనమాట. ఇటువంటి ప్రాణాలు బలిగి ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ఏ రకంగా నువ్వు అమ్ముతావని చెప్పేసి మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ విశాఖ ఉక్కు కార్మికులు, పోరాట కమిటీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చేసే ఉద్యమానికి బంధులు, గెరాలు, ఎన్ని అరెస్టులు వచ్చినా, ఉద్యమాలు వచ్చినా 917 రోజుల నుంచి ఇక్కడ పోరాటం జరుగుతుంది. ఢిల్లీ వీధుల్లో పోరాటం జరిగింది. అమరావతిలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ప్రారంభమై అక్కడ నాయకత్వం ఆ జిల్లాల్లోని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. అలాగే విశాఖలో జేఏసీ ఏర్పాటు చేసి దాంట్లో కూడా పెద్ద ఎత్తున 900 రోజులు పైనుంచి కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సిపిఐ అటు 12 జిల్లాలు ఉన్నప్పుడు కానీ, 26 జిల్లాలు అయినప్పుడు కానీ అనేక రాజకీయ పార్టీలు, ఈ కార్మిక సంఘాలతోనే ఒక ఐక్య పోరాటం అనేది ఇప్పటి వరకు జరుగుతుంది, ఇంకా జరగబోతుంది కూడా అనమాట. ఈ రోజు ఈ ప్రచార బస్సు ప్రారంభం అనేది ఈ రాష్ట్రానికి విశాఖ ఉక్కు ఉద్యమం మరింత 76 ఏళ్ళలో ఏ రకమైన ఉద్యమం వచ్చిందో అదే ఉద్యమాన్ని రావడానికి కావాల్సినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వానికి మా పోరాట కమిటీ, స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం, ఇటు నిర్వాహకులు అందరం కూడా మీరు చేసే పోరాటాలతో పాటు మేము కూడా ముందుండి దీనికి విశాఖ ఉక్కుకి అండగా ఉండి నిలబెడుతున్నందుకు త్యాగానికి, మీ త్యాగానికి అభినందిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారం యావత్ మంది కూడా. మీరు ఏదైతే ఆశించారో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఆ రోజు నుంచి కూడా స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు 32 సంవత్సరాల నుంచి కూడా అమ్మేస్తా ఉన్నా, పాస్ కవర్కి అమ్ముతా ఉన్నా, మూసేస్తా ఉన్నా. ఈరోజు అనేక ప్రయత్నాలు చేశారన్నమాట. బిఎఫ్ఆర్కి వెళ్ళింది, సిక్ ఇండస్ట్రీ వెళ్ళింది, కానీ కేవలం 5,000 కోట్ల రూపాయలు ఇచ్చి 5 లక్షల కోట్ల ఆస్తిని ఇవాళ ఈ ప్లాంట్ ని పరిపుష్టంగా నడపకుండా దీన్ని దివాలా తీయించే ప్రయత్నానికి వ్యతిరేకంగా పార్లమెంట్ లో చాలా మంది పోరాడుతున్నారు. కానీ ఆ పోరాటం అనేది ప్రజా ఉద్యమంగా మారినప్పుడే కొంతమంది చెప్తున్నారనమాట, భూములు అమ్ముకుంటే మీ పరిష్కారం అవుతుంటారు. 950 రోజుల నుంచి ఒక్క సెంటు భూమి కానీ, ఒక యూనిట్ కానీ నువ్వు అమ్మలేకపోయావు అనమాట. 40 సంవత్సరాల నుంచి కూడా దీన్ని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిలబెడుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారం కార్మిక వర్గం, కార్మిక సంఘాలు ఒక చైతన్యమైనటువంటి ఏ రోజు ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే నిలబడుతున్నాయి. అనేక పార్టీలు చెప్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అని చెప్తారనమాట. అరే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఆ రోజు వాజ్పేయి దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపలేదా? లేకపోతే వెంకయ్యనాయుడు గారు పోరాటం చేయలేదా విశాఖ ఉక్కు ఆందోళనని? మరి ఇవాళ బీజేపీ కొత్తగా వచ్చిందా ఈ భారతదేశంలోనని మా కార్మిక వర్గం, ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నా. వారి యొక్క విధానాన్ని మార్చుకోకపోతే మటుకు వచ్చే ఈ రోజు జరిగేటువంటి బస్సు యాత్ర తర్వాత వచ్చే ఉద్యమం ప్రజా ఉద్యమంగా
ఆంధ్రప్రదేశ్ లోని దేశవ్యాప్తంగా జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ అందరూ ఒకసారి అభినందనలు తెలియజేస్తే పరివారం మన వేదిక పైన ఈ యాత్రకి మన బస్సు యాత్రకి ప్రారంభించడానికి వచ్చినటువంటి మన ముఖ్య అతిథి కామ్రేడ్ ఏఐటీసీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి సిపిఐ సెక్రటరియట్ సభ్యురాలు ఇప్పటికే విశాఖ ఉద్యమానికి అనేక పర్యాయాలు కానీ జంతర్ మంతర్ దగ్గర నాయకత్వం అయినటువంటి ముఖ్య అతిథిగా వచ్చున్నారు. అలాగే మన రామకృష్ణ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విశాఖ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని భారత కమ్యూనిస్ట్ పార్టీ అవసరమైతే మరొక ప్రాణ త్యాగానికైనా సిద్ధమవుతుందని చెప్పేసి అనేక మంది నాయకులను ఐక్యం చేసి పోరాటానికి సిద్ధంగా ఉన్నటువంటి మన కె రామకృష్ణ గారు ఇచ్చేస్తున్నారు. జేవి సత్యనారాయణమూర్తి గారు, అలాగే మన రైతు సంఘం నాయకులు ముఖ్యంగా వెంకయ్య గారు, ప్రసాద్ గారు, అట్లాగే వనసి గారు, పార్టీ కార్యదర్శి అయినటువంటి మన విశాఖ ఉక్కు విద్యార్థి ఉద్యమం నాయకుడైనటువంటి ముప్పాల నాగేశ్వరరావు గారు, అన్నాథ్ రెడ్డి గారు, స్టాలిని గారు, ఇంకా అనేక మంది ఏఐటీసీకి విశాఖ స్టీల్ ప్లాంట్ నాయకత్వం అయినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేష్ గారు, ఎందుకంటే మేము కొంచెం అనుకుంటున్నాం, అట్లాగే మన ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర గారు, మన పోరాట కమిటీ నాయకులు అయోధ్యరామ్ గారు, ఇంకా మంత్రి రాజు కోర్టు కేసు తప్పనిసరి ఎలా అవుతుంది ఆయన కూడా వస్తున్నారు. మన రెడ్డి గారు, రామ్మోహన్ కుమార్ గారు, ఇతరులందరూ పెద్దలందరూ ఉన్నారు. మరి ఇక్కడ మాట్లాడే వాళ్ళు స్పష్టంగా 4-5 మాట్లాడతారు. 5 సందేశాన్ని తీసుకుని మనం ఈ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం ఉంచేటట్టు హాజరైనటువంటి ఇక్కడ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నటువంటి చాలా మంది సీనియర్ కార్మికులు కూడా ఎన్ రామారావు, లేకపోతే అనేక మంది ఇక్కడ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక పెద్ద ఎత్తున విశాఖ ఉక్కులో పోరాటంలో పాల్గొంటున్న వారు ఈ రోజు సిపిఐ బస్ యాత్ర విశాఖ ఉక్కు కర్మాగారానికి నడుస్తుందనేసరికి అనేక వందలాది మంది 65-70 సంవత్సరాల యువకులుగా వచ్చి ఇక్కడ నిలబడ్డారన్నమాట. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ అంతరావు గారు వేదిక మీద ఇప్పుడు మన ప్రధాన కొత్త ముఖ్య అతిథి కామ్రేడ్ అమర్జిత్ గారు కౌర్ గారు సందేశం ఇస్తారు. అది అర్థమైన కాడికి అర్థం చేసుకుని, లేదంటే కొంత తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ వినేస్తూ కామ్రేడ్ అమర్జిత్ కౌర్ చెప్తున్నారు. Comrade President of the meeting, Comrade Ramakrishna, and all the leaders of CPI, other parties, the trade union leaders on the dais, and all my comrades, brothers and sisters. Greetings to you all. On this occasion, when Communist Party of India, Andhra Pradesh is beginning its jatra for almost 25 days to proceed with. But my special greetings are to these young girls. Wave your hands of flags. Yes. I began my activism, my life, a politically active person, like I was you as a young student and holding the flag of the altar. So keep this spirit. Never be bogged down. Always remain alert. Learn more things and advance for our own nation, the great India. So comrades, first of all,
all those who are sitting continuously since the movement began for Visakhapatnam steel plant to be saved, not to be privatized. And I see this camp from that time. I always come and meet them, whosoever is sitting here. So all those who are keeping the torch alive for safeguard of Vizag steel plant, salute to all of you on this occasion. I also want to say, State Communist Party chose Vizag steel plant front gate to start this yatra. It has great significance. It is commitment of communists that we fought for India's freedom. We fought for our natural resources and national resources to belong to our own country and our people. And we will work on those national resources and create wealth and address the problems of poverty, illiteracy, homelessness, sickness, all the problems of our common people we will be able to address. So with that commitment, Indian masses had moved and Communist Party also had played important role in the freedom movement. And today we find that the government sitting in Delhi, led by Mr. Narendra Modi, BJP RSS government, is wanting to kill one after another public sector. They are out on the streets to sell our natural resources, to sell our national assets, all whatever we have created in independent India, they want to once again hand over to the Indian corporates and the foreign corporates and the international finance capital. So there is threat to India's sovereignty. There is threat to our national resources. There is threat to our public sector. There is threat to our freedom itself. And that's why it has become important for all the citizens of rural and urban India, the workers and farmers, the students and intellectuals, everybody has to realize today that India is in danger. Today is 17th August. 2 days before, on 15 August, Prime Minister was speaking from Red Fort. A bogus speech, hollow speech, only full with untruths, and only telling lies how he has done great things to India. Speaking from that rostrum and telling lies, and then once again having an election speech. Mr. Narendra Modi has never come out of election mood. From prior to 2014, up till day before yesterday's speech, his all speech on Indian land or abroad are election speeches, that's all. No content of any kind. And in his speech, he has once again threatened the minorities in a very clever, clandestine manner. He once again tried to say, I will see to it Tushtikaran is not done. And that is an indication attack on Muslims. He has once again told that he doesn't believe in democracy. He doesn't believe in votes. He doesn't believe in election commission because he thinks election commission is in his pocket. And a Prime Minister of the country himself declaring in advance that I will be Prime Minister and next year from Red Fort I will again address you. What a kind of Prime Minister? Not having a on people, not even thinking that it is their right to keep him or not to keep him, and he is declaring he will be Prime Minister and he will be addressing. So my friends, we are in very bad days. When he came to election campaign before 2014, he said 15 lakh rupees will go to every family
All black money will come back from abroad. 2 crore jobs for every year for youngsters. Terrorism will be finished in India. And सबके अच्छे दिन, सबका साथ, सबका विकास. All kinds of promises were made by him. Where are those promises? Where are 18 crore jobs for my youngsters? He said, price will be controlled within 100 days. And where are we standing today? A gas cylinder which was 400 rupees only is now costing more than 1100 rupees. All vegetables, our dal, our rice, everything, our edible oil, all things are so expensive. So none of the promise is fulfilled. And he knows promises are made only to win elections. Promises are not made to fulfill them. This is the thesis and philosophy of the present government sitting over there. That's why, my friends, 2024 is approaching. Elections are coming. Indian masses have to understand what is happening to their country. All of us know, whole of media has been bought by Mr. Narendra Modi's friends. Adanis and Ambanis are controlling Indian media. All the television channels are called Modi media, Modi media. Why they are called? Because they only show what Mr. Modi wants to be shown. They do not show that how the people down below are fighting, struggling for their lives. So every day, their media will be telling, Mr. Modi is doing great things to the country. And common man is suffering. Those sufferings will not be told. So jathas like this, which is going to begin today, or the jathas which were organized before 9th August by the trade unions unitedly, what do they mean? Or the jathas in the month of September, which Kisans are going to organize all over India, or the jathas which students and youth are going to launch very soon in India. All these jathas have a meaning. Jathas of IPTA, they have planned for more than 1 month long. They will be having message all over India. These jathas have political significance. And these jathas mean to say, go to the people, tell them the truth, tell them the reality, tell them to get ready to save their country, their sovereignty of their country, freedom of their country. It is their responsibility. Because no media will cover and tell what is the ground reality. So you are the media, you are the television, you are the newspaper. You have to go to the masses and tell them what is the truth. Let me tell you a few truths. There are several of galaxy of speakers who will be addressing you. So I will also limit myself and speak less. Main message we have to give. Why we are beginning this chapter? What are the truths? Mr. Narendra Modi says, India is advancing. All problems are being solved. What is the truth? Mr. Modi, in your India, inequality is rising. When people ask for wage raise, they ask for to defend public sector and invest a little bit. Give us a captive mine and we will show you how Visakhapatnam steel plant can run in profit. When it is asked that pension should be guarantee of everybody, and when it is asked, raise the budget on education, on health, on drinking water, on all the facilities which common people want, or when it is asked, Manrega, why only 100 days? Why not for 200 days? Why only 212 rupees per day? Why not 500, 600 or 700 per day? When all these demands are raised, when the hungry stomachs say, give us food, we don't want to die of hunger. So in all those situations, government says there is no money.
We cannot give you anything. Our budgets don't permit. Mr. Narendra Modi, don't tell lies. Our workers are producing wealth. Our farmers are working in the fields. All the wealth is produced by two productive forces in this country. One is the workers, one is the farmers. Wealth is being produced, but the wealth is being handed over in clandestine manner, even using law processes, changing the law processes, all that money being shifted to Adanis and Ambanis. Inequality is rising. I want to give you a few figures. Last year, in 2022, a report came, World Inequality Report. They report for the whole world, and there is a chapter for every country, and there is a chapter of India also. When World Economic Forum meets, where the prime ministers of various countries attend, simultaneously this inequality report is presented. The report presented last year was not challenged and was not told to be a lie by Modi government. What was the truth which was told? Truth was that out of the total wealth of our country, which our workers, farmers, the working people produce, out of that, top 1% rich people have 22% of share, and down below 50% people, means 70 crore out of 140 crores. They have only 13% of share in that wealth. And Prime Minister was saying, Mere Parivar Jano. After every sentence 2-3, he was addressing Mere Parivar Jano. So in your Parivar Jano, Adanis and Ambanis are your Parivar, and my people below who produce wealth, they are not your Parivar. Then secondly, the report came this year in January. That report was based, once again, for the year 2022. Earlier report was based on 2021. This report was based in 2022. Mr. Modi, you say India is progressing. So now you answer me. That report, inequality report, told that in 1 year the situation has reached at what place? That top 1% who had 22% in the share of total wealth, their share has increased to 40%. And below 50% people, 70 crore Indians, their share was 13%. Their share has reduced to 3%. This is the reality, Mr. Modi. Did your government say that this report is wrong? Did not say it, because that is the truth. The report also told, before COVID, Corona, there were about 102 billionaires. A billionaire means who has more than 500 crore rupees wealth. So 102 billionaires. Last year, it was told within 1 year, March 2020 to March 2021, these billionaires increased from 102 to 142. And this year's inequality report told that in another 1 year, between 2021 and 2022, these billionaires have increased from 142 to 162. In first 50 years of independent India, there was only 1 billionaire. And in Modi's Raj, by the time it came, there were only about 25 billionaires.
And in Modi's Raj, billionaires increase, beggars increase. Billionaires are minting money, and the poor people are losing their livelihood and their jobs. No recruitments happening. All contract casual and daily wage. And my youngsters are suffering. Unemployment is rising day by day. You can understand, India is very young. 65% of our population is below the age of 35 years. And Mr. Modi's government is playing with this fire. He is not increasing employment generation. He is reducing employment. And we are seeing one after another places how the job losses are happening, how the wages are reducing, how the livelihood is snatched. And you look at Narendra Modi's own government's figures. This year, Crime Bureau reported, which reports about the crimes in India, also about suicides in India. That report said that last year, those people who died by suicide, taking their own life, 25% of them were daily workers, means who earn every day. Then only in their kitchen some food will be made, not to sleep hungry to eat something. So 25% suicides in India are happening of our workers. And Modi says India is progressing. You talk, stand over there in the podium, talk about women honor. I am doing everything for women. Their progress. Last year when he was addressing at Red Fort, at the very movement on 15 August, when he was speaking of women's honor, Bilki Banos, rapists, killers of his 7 family members, killers of 3-year-old daughter in front of our eyes, raped by 40 men in public view. That Bilki Banos, criminals accused who were in jail term, they were released from jail. What a drama. Prime Minister speaks at Red Fort and the criminals of Bilkis Banos are released from the jail. And he was speaking about honor of women this year also. Tell me, what did you do to our young girls who brought medals from international competition? Our young wrestlers who brought medals for the country when they wanted justice. That the chief of Wrestlers Federation of India has been harassing us, sexually making advances. We must get justice. And Narendra Modi closes his eyes. And Brij Bhushan says, I will not resign until Prime Minister says. That means Prime Minister wanted to defend him. And you make a drama of talking about Beti Padhao, Beti Bachao. And what happened to my Manipur girls? Shame on India. We are defamed in the whole world. Our young girls were paraded naked. Hundreds of people around them touching their body parts. Narendra Modi did not even open his mouth for months. He did not visit Manipur. So understand, you are having a Prime Minister who is sadist. I accuse him as sadist. If there is a doctor sitting here, will understand what I mean to say. He enjoys the grievances of others, pains of others. He enjoyed the pain of our workers who walked miles and miles during COVID period. He enjoys the pain of our workers who are losing jobs. And he is a sadist. He did not say anything on Manipur,
or on wrestlers defending the culprits. That's why, my friends, we have come at a pass where we know our problems are not being solved, but our natural resources, national assets, and public sector and even government departments are put on sale. Our farmers' land they want to snatch. Under compulsion, they had to take back those 3 farm laws, but none of the demands of the farmers is accepted. And he is out to attack labor movement. 4 codes have been imposed on us. He wants implementation of that, and we are not ready to accept. This is the ground reality. In such a situation, our yatras, our going to the people, talking to the people, distribution of leaflets, telling them the truth becomes very important. Then he says, I am feeding 80 crore Indians. So how do you claim that India is full with tummy? 80 crore Indians, according to you, are only living on the food you give. That means no work with them, no dignity for them. You want Indians to become beggars and distribute a little bit food or some money, and then you take the votes. Why this? That's why I want to say, we don't want to become beggars, our Indians. We want work in our hands, proper wages for our hands, and proper living, and then proper future with the pension. That's why whose pensions were taken away, new pension scheme imposed, they are fighting for old pension scheme to be revived. All those movements, agitations have started developing in the country. And that's why it is very significant to attach yourself to all these movements. In hunger also, India is pretty bad. And to give them food for thinking, and to tell them here is the opportunity. This fellow says, for 1,000 years, they are going to change this country. And just a few days back, that Vivek Devroy has already come out. He says Indian constitution has lived its life. So Baba Saheb Ambedkar, who was the writing person for the constitution, head of that drafting committee, they want to dump in this manner. They say this constitution has lived its life. Constitution new should be adopted. What constitution should be adopted? Like Manusmriti. All my sisters and daughters, Manusmriti means no space for women, no dignity for women. They will be treated as commodities like chair and like table, and no place for Dalits. All downtrodden sections. Manusmriti doesn't believe in giving honor to all the sections. And that is what they are saying. So constitution under danger, no employment happening, prices are rising, future is bleak. So what are we to do? If we want to live, and we want our country to live, and to live for thousands of years with dignity, then here is the time we challenge Mr. Modi's government, and we say no more atrocities from your side, and no more tolerance. In the end only, the Chief Minister of this country, this state, you do lip service sometimes. Okay, I am for Vizag steel plant. If a state government passes, the land belongs to Andhra, and this plant is on Andhra land, and Andhra Assembly can not only say, can also tell the Prime Minister, no, nothing doing, but he is siding with Prime Minister. We can't trust him. He is siding with them. And in the last
Also, recently on Delhi bill, he sided with them. So for us, it is central government or it is the state governments. Whosoever is trying to ruin Indian people's lives is in our target. So whereas Modi government will be exposed, misdeeds of state government, there are luminaries speaking, will be speaking here, they will be telling more about state. I wanted to concentrate on the national politics, and in that national political scenario, Modi has to go out. And anybody siding with Modi, strengthening Modi, supporting Modi should also be washed away along with Mr. Narendra Modi. That is the appeal I want to make to all of you. With all these words, my honor and privilege having been invited for the opening of this chatta, all the comrades who will be participating, good health to you, go to the people, talk to them, and all of you spread the message. This kind of a chatta is happening in whole of Andhra Pradesh. Thank you very much. Thank you, madam. ఇప్పుడు రమారెడ్డి గారు అమూల్యమైన సందేశంలో భారతదేశంలో ప్రజల బాధ్యతలు, భారత రాజ్యాంగం ఇవన్నీ కూడా విశేషంగా చెప్పారు. మన జేవి సత్యనారాయణమూర్తి గారు మాటల సందర్భంలోనే ఆవిడ సందేశాన్ని కూడా కొంత సభాధ్యక్షులు కామ్రేడ్ ఆదినారాయణ గారు, ఇప్పుడే నా ముందు మాట్లాడేటువంటి కామ్రేడ్ అమర్జిత్ కౌర్, ఆమె ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా మీ విద్యార్థినిలో ఆమె మరోసారి దర్శించుకుంది. ఆమె అదే విద్యార్థి ఉద్యమం నుంచి తన జీవితాన్ని ప్రారంభించి అఖిల భారత విద్యార్థి సమైక్య ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా పనిచేసి తర్వాత NFIW, అదేవిధంగా ఈరోజు ఏఐటీసీ కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పనిచేస్తా ఉన్నారు. ఆమెకి అలాగే ఈ జాతాకి నాయకత్వం వహిస్తున్నటువంటి కామ్రేడ్ రామకృష్ణ గారికి, ఏఐకేఎస్ అఖిల భారత రైతు సంఘం వాళ్ళు కూడా రైతు సంఘర్షణ సమితిలోని భాగంగా ఉంటూ 3 వ్యవసాయ చట్టాలని వెనక్కి కొట్టినటువంటి ఉద్యమం నుంచి వచ్చినటువంటి కామ్రేడ్ వెంకయ్య గారు, వేదిక మీద ఉన్న ఇతర పార్టీ నాయకులు సిపిఐ, అదేవిధంగా ఇక్కడ పోరాట కమిటీ నాయకులు కామ్రేడ్ అయోధ్యరామ్ గారు, సోదరి సోదరులారా, ఈ రోజుని విశాఖ ఉక్కు అదేం ఊరికినే ఎవరి దయాదాక్షిణ్యాలతో వచ్చింది కాదు. పక్కన కూర్చున్నటువంటి విద్యార్థినిల వయసులో ఉన్నటువంటి ఆనాటి విద్యార్థులు లక్షలాది మంది అటు ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా, ఇటు అనంతపురం నుంచి ఖమ్మం దాకా ఉన్నట్టు శ్రీకాకుళం దాకా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాల్లోని విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆందోళనకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శ్రేణుల నుంచి మద్దతు వచ్చిన తర్వాత తీవ్ర రూపం దాల్చింది. ఆ క్రమంలోని పోలీసుల కాల్పుల్లో 32 మంది యువకులు విద్యార్థుల యొక్క బలిదానంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశానికి కాపలాదారుడని చెప్పుకున్నాడు. అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం అమ్మేస్తా ఉంది దేశాన్ని, నేను కాపలాదారుడిగా ఉంటాను, ఈ దేశాన్ని రక్షిస్తానని చెప్పని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మొట్టమొదట వేటు విశాఖ ఉక్కు మీద వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ రోజు ఇదేమి దయాదాక్షిణ్యాలతో వచ్చింది కాదు, పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎవరప్పు సమ్మని నువ్వు అమ్ముతావు, నీ సంగతి తెలుస్తా నరేంద్ర మోడీ అని చెప్పని ఇక్కడ విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలు వాళ్ళ మధ్యన విభేదాలు పక్కన పెట్టి ఐక్య వేదిక ఏర్పడి 917 రోజుల నుంచి ఉద్యమాన్ని నడుపుతా ఉన్నారు. ఈ ఉద్యమానికి మద్దతుగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాదయాత్రలు చేశాం, ధర్నాలు చేశాం, రాస్తారోకోలు చేశాం. మరోసారి ఈ ఉద్యమాన్ని ఇప్పటికైనా నువ్వు నరేంద్ర మోడీ నువ్వు వచ్చేది, ఎవరికి వచ్చేది,
సామాన్యులకి ఎవరికి అత్యధికం రాలే. అమర్జిత్ గౌడ్ గారు చెప్పారు, సామాన్యులు మరింత పేదలయ్యారు. నీ యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవించేటట్టు చేశావని చెప్పని నువ్వే పార్లమెంట్ లో చెప్పుకున్నావు. 80 కోట్ల మంది ప్రజలకి ఉచితంగా ఆహార ధాన్యాలు పంచుతున్నావట. ఎవరికి కావాలా నువ్వు ఉచితంగా ఇచ్చే ఆహార ధాన్యాలు? పని చేసే శక్తి మాకుంది, మాకు ఉపాధి కల్పించు, గౌరవంగా మా బతుకు మేము బతుకుతామని చెప్పని ఈ దేశ ప్రజలు కోరుతా ఉంటే, కాదు మీరు కష్టపడండి, మీరు సంపదను సృష్టించండి, అత్యధికం కావాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి. ఏ స్క్వేర్ అదానీలు అంబానీలకి ఈ దేశ సంపదను దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈరోజు అదానీకి మన గంగవరం పోర్టు ఇచ్చాడు. ఈరోజు గంగవరం పోర్టు దగ్గర అక్కడ అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు సర్వం కోల్పోయి ఒకసారి స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో నిర్వాసితులై మరోసారి గంగవరం పోర్టు వల్ల సముద్రంలోకి వెళ్లే మార్గం కోల్పోయి ఉపాధి కూడా కోల్పోయినటువంటి వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఎంత అంటే వేతనం ఇస్తున్నారు మీరు. పక్కన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో అదే రకమైన పని చేసే వాళ్ళకేమో 40,000 50,000 వస్తే ఇక్కడ 12,000 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ శ్రమను దోచుకుంటున్నారు. ఇది సరైనది కాదు అని చెప్పని వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. మరో పక్కన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు 1,200 ఎకరాలు బలవంతంగా తీసుకొని ప్రైవేట్ పోర్టుకి ఇచ్చారు. గోడ పక్కన ప్రైవేట్ పోర్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు వచ్చేటటువంటి బొగ్గు కానీ ఇతర ముడి సరుకు కానివ్వండి ఆ పోర్టు నుంచే వస్తా ఉంది. మరి 1,200 ఎకరాలు భూమి తీసుకొని అక్కడ పోర్టు పెట్టుకున్నావు. వేల కోట్ల రూపాయలు విలువయ్యేటటువంటి ముడి సరుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వస్తే నువ్వు చెల్లించాల్సినటువంటి డబ్బులు చెల్లించలేదు కాబట్టి 40 కోట్లు 42 కోట్లు నీ సరుకు మేము మీకు ఇవ్వము అని చెప్పని స్టీల్ ప్లాంట్ నడవడానికి అవకాశం లేనటువంటి పద్ధతుల్లో అదానీ చేతి గంగవరం పోర్టు వెళ్ళిన తర్వాత వాటిని నిలుపుదల చేస్తే చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు లేరు, ప్రత్యేకించి విశాఖ ఉక్కు కార్మికుల స్థితిలో లేరని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మరి ఈ క్రమంలోనే గంగవరం పోర్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులు వారి యొక్క న్యాయమైన హక్కుల కోసం ఈరోజు గంగవరం పోర్టు ముట్టడి కోసం పోతే వాళ్ళ మీద లాఠీచార్జీ చేపిస్తావా? నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? ఈరోజు అదానీ పక్షాన ఉన్నావా? ఈ దేశ ప్రజల పక్షాన ఉన్నావా అని చెప్పారంటే నువ్వు అదానీ పక్షాన ఉన్నావని చెప్పని మరోసారి నిరూపించుకున్నావు. మరి ఈ క్రమంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని ఈ బస్సు యాత్ర ద్వారా ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో ఇది ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం. మేము వ్యతిరేకం అని చెప్పుకున్నా ఇక్కడ బీజేపీకి ఏమి 2% ఓట్లు లేకపోయినా ఆయన ఏ బిల్లు తెచ్చినా ఆ బిల్లుకి తానా అంటే తందానా అనేటటువంటి పద్ధతుల్లో మద్దతు ఇస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. సహజంగా ఎక్కడైనా ఒక మూల నుంచి ప్రారంభిస్తాం. కానీ ఈ రోజుని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విశాఖ ఉక్కు పోరాట శిబిరం నుంచి ఈ బస్సు యాత్రను ప్రారంభించాలి. విశాఖ ఉక్కును పరిరక్షించుకుంటే మనం ఈ దేశాన్ని రక్షించినట్టే, రాష్ట్రాన్ని కాపాడుకున్నట్టే అని భావించి ఇక్కడి నుంచే ఇదే నినాదంతో బస్సు యాత్రను ప్రారంభిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తాం. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయడానికి ఎవరు ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలను తుదకండా అడ్డుకుంటాం. అవసరమైతే మా ప్రాణాన్ని భరించైనా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే నిలబెట్టుకుంటామని చెప్పని హామీ ఇస్తూ మా భవిష్యత్తు కాదు రేపు ఆ పిల్లల భవిష్యత్తు మరింత మెరుగైనటువంటి ఉపాధి పొంది వాళ్ళు పిల్ల పాపలతోని కుటుంబాలతోని మరింత మెరుగ్గా ఉండాలంటే ఖచ్చితంగా ఆ రోజు విద్యార్థులు ఏ పద్ధతులు అయితే త్యాగం చేశారో ఈరోజు మరోసారి ఈ రాష్ట్ర ప్రధానికి అటువంటి త్యాగాలకి సిద్ధమైతేనే మన భవిష్యత్ తరాలు బాగుంటాయని చెప్పని ఆ లక్ష్యంతోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ బస్సు యాత్ర నిర్వహిస్తా ఉంది. ఈ బస్సు యాత్రకి అన్ని చోట్ల సరే మీరు సాధారణంగా దీనికి స్వాగతం పలికి ఆహ్వానించి మరి ఈ క్రమంలో ఈ దేశానికి రాష్ట్రానికి ఈ దేశ ప్రజలకి ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గాని రాష్ట్ర ప్రభుత్వం గాని చేస్తున్న అన్యాయాన్ని తెలుసుకొని రానున్న ఎన్నికల్లో వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పి
సరైనటువంటి వాళ్ళు ఎన్నుకొని విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడానికి అందరమే కలిపి కృషి చేద్దామని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు. ప్రారంభించినటువంటి ఏఐటిసి జాతీయ ప్రధాన కార్యదర్శి భారత కార్యదర్శి కమ్రేడ్ అమర్జిత్ కౌర్ గారు, ఇంకా వేదికపై ఉన్నటువంటి మిగతా కామ్రేడ్స్, మిత్రులు, పెద్దలు, సోదరులారా, సోదరిమణులారా, చాలా విషయాలు చెప్పారు. నిజమే, మనం ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి అన్ని యూనియన్లు ఒక పోరాట కమిటీగా ఏర్పడి 917 రోజులుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. దీనికి మద్దతుగా సంఘీభావంగా విశాఖ నగరంలో ఉన్నటువంటి ఈ జిల్లా కార్మిక సంఘాలన్నీ కూడా వారు కూడా ఒక కమిటీగా ఏర్పడి అన్ని సంఘాలు ప్రతిరోజు వారు కూడా 850-900 రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యమానికి ప్రత్యక్షంగా బాసటగా నిలబడుతూ రాష్ట్ర స్థాయిలో విశాఖ ఉక్కు పోరాట పరిరక్షణ వేదిక అనేటువంటి ఒకదాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర స్థాయి సంఘాలు అందరము కలిసి అనేక విధాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నడుపుతున్నాం. రాజకీయ పార్టీలు కూడా అవసరార్థం కొంతమంది ముందుగానే చాలా మంది చెప్పారు, వారి వారి అవసరార్థం వచ్చేసి మద్దతు పలుకుతున్నారు. నిజంగా వాస్తవంగా బొడ్డు దగ్గర నుంచి గొంతు వరకు ఒకే మాటతో మాట్లాడేటువంటి వామపక్షాలు మాత్రం దీని మీద చాలా నిర్దిష్టంగా, నిష్కర్షగా దీని ప్రైవేటు రంగంలో ఉంచకూడదు, ప్రభుత్వ రంగంలోనే ఉండాలనేటువంటి కాంక్షతో పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. ఈ సమస్యపైనే రాష్ట్రం 2 సార్లు బంద్ జరిగింది. అనేక సందర్భాల్లో రస్తారోకోలు, గెరావులు జరిగాయి. పార్లమెంట్ వరకు కూడా పోయి గొడవలు చేశాం. అయినా దున్నపోతు చర్మం మందమన్నట్లుగా, దున్నపోతు మీద వర్షం పడితే లెక్క చేయనట్లుగా ఆ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక మేము నిర్ణయం తీసుకున్నాము, వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ అనేటువంటి పేరుతో తీసుకున్నాము, ఇంకా దాన్ని నిర్వహించడం సాధ్యం కాదు, అమ్మడమే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. పార్లమెంట్ లోనే చెప్తున్నారు. మన వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు నేను ముందే ప్రస్తావించినట్టుగా ఈ 1-2 మినహా మిగతా వారు దానికి వ్యతిరేకంగా పోట్లాడేటువంటి పరిస్థితులు లేరు. అందువల్లే ఒక అసందిగ్ధమైనటువంటి ఒక అయోమయ పరిస్థితి ఉంది. దీని నుంచి మనం కార్మిక వర్గంగా బయటపడాల్సిన అవసరం ఉంది. నాకు ఒక గుర్తొస్తుంది, అది విలయం, అది సమరం, టార్ఫీడో, టోర్నాడో, మన ఫిరంగి, విషవాయువు, ఒక్కొక్కడు మహాంతకుడనే. ఆ పైన ఉన్నటువంటి హంతకుడు దీన్ని దిగమింగాలని చూస్తా ఉంటే ఇక్కడున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు దానికి వంత పాడుతూ ఉన్నారు. ఆయనేమో ప్రైవేటీకరణ చేయాలంటే ఈయన ఏకవాక్య తీర్మానం చేశారు అసెంబ్లీలో, లేదు ప్రభుత్వ రంగంలోనే ఉండాలని. మరి తీర్మానం చేసిన పెద్ద మనిషివి 25 పార్లమెంటు స్థానాలకు 22 పార్లమెంటు స్థానాలు, రాజ్యసభ స్థానాలు అన్ని కలిస్తే 31 మంది అక్కడ ఢిల్లీలో మద్దతు ఇచ్చి అయిన దానికి కాని దానికి ప్రతిదానికి బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి మోకరిల్లేటువంటి జగన్మోహన్ రెడ్డి, నీవు 51% ప్రజలతో ఎన్నికైనటువంటి వాడివి, 150 శాసనసభ స్థానాలు వచ్చినాయని ఇట్లా గుద్దుకునేటువంటి వాడివి, నీ శాసనసభ తీర్మానానికి దిక్కు లేకపోతే నీవు ఎట్లా మనిషిగా బతుకుతున్నావు, ఎట్లా తిరుగుతున్నావు, నీ రాజకీయ చాతుర్యం ఏంటి, నీ ప్రతిభ ఏంటి అనేటువంటిది మనం కార్మిక వర్గం అర్థం చేసుకోవాలి. కార్మిక వర్గం భ్రమంలో ఉన్నంత కాలము ఈ దోపిడీ వర్గాలు, ఈ పెట్టుబడిదారీ వర్గాలకు లాభం చేకూర్చేటువంటి కార్పొరేట్ కంపెనీలకు దాసోహం చేసేటువంటి పార్టీలు ప్రజలను, కార్మిక వర్గాన్ని మోసం చేస్తూనే ఉంటారు. అందువల్లే కామ్రేడ్స్, ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధానమైనటువంటి ఈ రాష్ట్రంలో
ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసము ఈ ప్రచార భేరీ కార్యక్రమాన్ని, ఈ యుద్ధ భేరీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో 2 అంశాలున్నాయి. ఒకటి, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. 2, పోలవరం. ఇవి 2 కూడా ఉత్తరాంధ్ర విశాఖపట్నానికి ప్రాణప్రదమైనటువంటి ప్రాజెక్టులు. ఇవి 2 ఎండిపోతే, ఇవి 2 మూలబడిపోతే ఉత్తరాంధ్ర విశాఖపట్నం ఇప్పుడు పారిశ్రామిక నగరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికే వచ్చి నేను ప్రభుత్వం చేస్తాను అని చెప్పేసి చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఏమి కొండలవి, ఋషికొండలను బోడిగుండుగా తయారు చేసి ఆయన ఇక్కడికి వస్తాను అంటున్నాడు. మరి ఇవి అన్ని 2 పోయిన తర్వాత ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పోయి పోలవరం ఎత్తు తగ్గించి పోలవరం పూర్తి సామర్థ్యంతో నిర్మించకుండా, అక్కడ విద్యుత్ ప్రాజెక్టు నిర్మించకుండా, ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ లేకపోతే విశాఖపట్నం పారిశ్రామిక నగరంగా కాకుండా చేపలు పట్టేటువంటి ఒక చిన్న నగరంగా తయారవుతుంది. దీనికి మనం ఏమాత్రము అంగీకరించకుండా ఈ సమస్యల సాధన కోసం ప్రజానీకం సిద్ధపడాలనేటువంటి ఉద్దేశం చేతనే ఈ ఎర్రజెండా ప్రచార జాతాను మొదలుపెట్టింది. అందువల్ల దీనికి అందరూ స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో అడుగడుగునా ఎదురై అడుగడుగునా స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ దేశంలో, రాష్ట్రంలో ప్రజా సమస్యలు పక్కన పెట్టి కేవలం ఎన్నికలు, ఓట్లు, సీట్లు అనే యావత్తు పాలక పక్షాలు, ప్రతిపక్షాలు అదే పద్ధతిలో ప్రయాణం చేస్తున్నాయి. ప్రజలు గందరగోళపరుస్తున్నారు, ప్రజా సమస్యలు విస్మరిస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యలు వెలుగులోకి తీసుకురావడానికి, ఆ ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రయత్నం చేయడానికి, ఇప్పుడు వీడు చేయకపోతే రేపు ఆ స్థానం నాకు కావాలని ఉవ్విళ్ళూరేటువంటి వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయాలనేటువంటి ఒక భవిష్యత్తు హెచ్చరిక చేసే దాంట్లో భాగంగా కూడా ఈ ప్రచార జాతర జరుగుతూ ఉంది. దీనికి అడుగడుగున హారతులు ఎత్తాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఇవాళ ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడుకోవడానికి ఇంకా ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది ఉద్యోగ కార్మిక సంఘాలకు, రాజకీయ పార్టీలకు పరిమితమైనటువంటి ఉద్యమంగా కాకుండా ఒక ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడాలని ఆ పద్ధతిలో మీరు ముఖ్య అతిథి సిపిఐ జాతీయ కార్యదర్శి కామిడి అమర్జిత్ కౌర్ గారు, ఈ బస్సు యాత్రకి నాయకత్వం వహిస్తున్నటువంటి సిపిఐ రథసారథి కామిడి రామకృష్ణ గారు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాడు నాగేశ్వరరావు గారు, సత్యనారాయణమూర్తి గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఈ పోరాటానికి నాయకత్వం వస్తున్నటువంటి నాయకులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ ముందుగా నా నమస్కారాలు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, దీని సాధనలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా ఒక అచంచలమైనటువంటి పోరాటం చేయటం ద్వారా, ఉద్యమాన్ని కొనసాగించడం ద్వారా సాధించినటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆనాడు విద్యార్థి లోకం అందరూ కూడా ఈ పోరాటంలో అగ్రభాగాన్ని నిలబడ్డారు. నేను కూడా 1966లో హై స్కూల్లో చదువుకుంటూ ఒక కందుకూరు హై స్కూల్కి స్కూల్ పేపర్ లీడర్గా, ఎస్పీఎల్గా పనిచేస్తూ ఆనాడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమంలో ఒక క్రియాశీలమైనటువంటి పాత్ర నిర్వహించాలని చెప్పడానికి నేను సగర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. అలాంటి పోరాట చరిత్ర 32 మంది ఈ విద్యార్థి యువకుల యొక్క ఆత్మ బలిదానంతో సాధించుకున్నటువంటి ఈ ప్రాజెక్టు ఇలా నరేంద్ర మోడీ దీన్ని అమ్మటానికి ప్రయత్నం చేస్తే, దీన్ని పరాధీనం చేయటానికి ప్రయత్నం చేస్తే, మళ్ళా కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా విద్యార్థి యువకులు ఊరికుండరు, వాళ్ళు ఏమైనా సాధిస్తారు. మరో పోరాటాన్ని, మరో ఉద్యమాన్ని మళ్ళీ చేయటం ద్వారా, ఎటువంటి ప్రాణ త్యాగానికైనా సిద్ధం అవటం ద్వారా ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించుకునేదానికి అగ్రభాగాన నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదే కాదు, నరేంద్ర మోడీ ఏదో అనుకుంటా ఉన్నాడు, నేనేం చేసినా సాగుద్ది, నేనేమైనా ముందుకు పోగలనని చెప్పి అనుకున్నాడు.
ఆ రకంగా చేసినటువంటి ఒక నరహంతకుడు, ఒక జగముండిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని మెడలు వంచి మరి అతని చేత సాక్ష్యంగా దండ ప్రణామాలు చేయించి మరి అతని చేత మరి మొత్తం రైతు జాతికి క్షమాపణలు చెప్పినటువంటి చరిత్ర భారతదేశంలో మరి రైతాంగ పోరాటానికి, చారిత్రాత్మకమైనటువంటి పోరాటానికి సాధ్యమైంది. అందుకని అదే బాటలో ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం కూడా 317 మంది మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ఇది అంతం కాదు. ఇది ఖచ్చితంగా విజయం సాధించబడుద్ది. ఆనాడు కమ్యూనిస్టులు మరి పార్లమెంట్లకి, శాసనసభలకి ఏ రకంగా మరి త్యాగాలు చేసి, రాజీనామాలు చేసి దీనికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఆనాడు అండగా నిలబడ్డాడు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మీకు నిజంగా నిజాయితీ ఉంటే, నీతుంటే ఈ ప్రాజెక్టును ఇక్కడే కొనసాగించాలంటే మీకున్నటువంటి పార్లమెంట్ సభ్యుల్ని, రాజ్యసభ సభ్యుల్ని, శాసనసభ్యుల్ని ఎందుకు రాజీనామా చేయించడం చెప్పి అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చేస్తే నరేంద్ర మోడీ మెడలు ఉంచడం అనేది, నరేంద్ర మోడీ చేత వెనక్కి తీరిపోయేటువంటి పరిస్థితి తీసుకురావటం అనేటువంటిది సాధ్యమవుద్ది. దానికోసమే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా ఈ రోజు ఇక్కడ ప్రారంభించినటువంటి ఈ బస్సు యాత్ర ఆంధ్రప్రదేశ్ లో సమగ్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని సాధించడం కోసం అడుగడుగున ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు వచ్చినాయంటే, పరిశ్రమలు వచ్చినాయంటే అవేదో ఊరిక రాలేదు. అది ఎర్ర జెండా పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు చేసిన త్యాగాల వల్ల, పోరాటాల వల్లే సాధ్యమైంది. అటువంటి సమగ్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ బస్సు జాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెరగటం ద్వారా 26 జిల్లాల్లో ఉండేటువంటి ప్రజానీకాన్ని చైతన్యం చేయటం ద్వారా, ఐక్యం చేయటం ద్వారా ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా ఎల్లుగొత్తి చాటడానికి ఈ రోజు విశాఖపట్నంలో ప్రారంభించినటువంటి ఈ బస్సు జాత జయప్రదం కావాలని, ప్రజానీకం అంతా కూడా ఈ దీనిలో అడుగుజాడల్లో నడవాలని చెప్పి మనస వాచ కోరుకుంటూ మీరు చేసేటువంటి పోరాటానికి రైతాంగం తరఫున మేము కూడా మద్దతుగా నిలబడతాం, అండదండలుగా ఉంటామని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. వెంకయ్య గారికి విప్లవాభినందనలు. మరొక పోరాట కమిటీ నాయకులు ఆయన రాజశేఖర్ గారు ఆలస్యం అవుతా ఉన్నారు. మన నీరుకొండ రామచంద్ర గారు 2 నిమిషాల సందేశం కావచ్చు. నేటి సభ అధ్యక్షులు, పోరాట కమిటీ చైర్మన్ అయినటువంటి ఆనంద్ గారు, మరి పెద్దలు మేడము అమర్జిత్ కౌర్ గారు, జాతీయ నాయకులు, మరి సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు, ఉపలేష్ గారు, మరి చాలా మంది సిపిఐ రాష్ట్ర నాయకులు, మన పోరాట కమిటీ నాయకులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మరి యొక్క సిపిఐ ప్రచార జాత అనేది ఈ బస్సు యాత్ర మన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ శిబిరం దగ్గర నుంచి ప్రారంభించడం అనేది మన ఉక్కు కార్మికులు అందరూ అదృష్టం అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఉద్యమం తెలుసు మనందరికీ 917 రోజుల నుంచి జరుగుతున్న రాష్ట్ర ఉద్యమంగా, కేంద్ర ఉద్యమంగా మనం తీసుకెళ్ళాం. ఈ ఉద్యమానికి మరి అన్ని రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, సిపిఎం కానీ మొత్తం మరి రైతు సంఘాలు కూడా మద్దతు పలికాయి. కాబట్టి ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా అమ్మటానికి ముందుకు ధైర్యం సాగలేదు ఈ మోడీ ప్రభుత్వానికి. కానీ అమ్ముతాం అంటున్నారు. ఇంకా ఎక్కడ అమ్ముతావో చూస్తాం, ఎలా అమ్ముతావో చూస్తామని చెప్పి ఈ యొక్క సభ నుంచే మేము వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. అమ్మటానికి ఇది మోడీ సొత్తు కాదు, బీజేపీ సొత్తు కాదు. 140 కోట్ల ప్రజల ఆస్తి, 16,000 మంది రైతులు భూములు త్యాగాలు చేస్తే వచ్చిన ఆస్తి ఇది. 5,000 కోట్లు పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వం 3 లక్షల కోట్లు తీసుకెళ్లిన ఘనత ఉక్కు కార్మికులది, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలది. ఈరోజు లక్షలాది మంది ఈరోజు జీవనాధిపాది. ఈరోజు పెరుగుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని
మీరు ఎవరికో అంబానీకో ఆదానీకో కార్పొరేట్ సంస్థ దోషి పెడతామంటే చూస్తూ ఊరుకోవడానికి తెలుగు ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఇక్కడ కార్మిక సంఘాలు కానీ కార్మికులు కానీ మరి ఎట్టి చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం. కానీ ఇంకా నువ్వు పిరికి బందగా ఈరోజు అమ్మకుండా గత 20 నెలల నుంచి BF3 మూసేసావు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ రామిడల్ ఆపేసావు, ఐరన్ ఓర్ ఆపేసావు, కోల్ ఆపేసావు, వీళ్ళు రైల్వే రేక్స్ కూడా ఆపేసావు. అంటే ఈ కంపెనీని నష్టాలు పాడు చేసి అమ్మాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇది సామెత ఉంది, ఫస్ట్ పెట్టి పాడి కట్టండి అనే పద్ధతిలో ముందుకెళ్తున్నావు. అయినా స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటాం. ఈ రోజు ఇక్కడ ఉన్న సిపిఐ జాత ఈ రోజు ఈ యొక్క శిబిరం దగ్గరకు వచ్చి ఇక్కడి నుంచి ప్రారంభించినందుకు ఇంకా ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుంది. ఖచ్చితంగా ఈ రోజు వామపక్షాల మద్దతులు ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎక్సెప్ట్ బీజేపీ. అన్ని రాజకీయ పార్టీలు కూడా మన ఉద్యమానికి సపోర్ట్ పలుకుతున్నాయి. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటాం. మరి ఈ రోజు సిపిఎం మరి ఈ యొక్క జాతకి మరి ఇక్కడ ప్రారంభించినందుకు మా పరిరక్షణ పోరాట కమిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి ఆదినారాయణ గారు ధన్యవాదాలు విరమించుకుంటున్నాం. రామచంద్ర గారికి అభినందనలు. కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారు ఆయన విశాఖ ఉక్కు విద్యార్థి నాయకుడు, మన భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి ముప్పాల నాగేశ్వరరావు గారు ఒక నిమిషం మాట్లాడవలసింది చెప్పండి. సభాధ్యక్షులు ఆదినారాయణ గారు, రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి రణనినాదంతో ఇక్కడ ప్రారంభిస్తున్న ఈ బస్సు యాత్ర రాష్ట్రంలోని 5.5 కోట్ల ప్రజల్ని రాష్ట్ర భవిష్యత్తుకి ఏ మార్గాన్ని అనుసరించాలో ఆలోచించగలిగిన ఒక కీలక రాజకీయ పరిణామంగా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అటు దేశ రాజకీయాల్లోనూ ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఎర్రజెండా యొక్క కృషి, ఎర్రజెండా యొక్క ప్రస్థానం, ఎర్రజెండా యొక్క పోరాటం, ఎర్రజెండా యొక్క ఆవశ్యకత ఈనాడు ఎంతైనా ఉందని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ అసెంబ్లీలో ఎర్రజెండా పార్టీలకి కొద్ది మంది ఎమ్మెల్యేలుంటే మహత్తర త్యాగాలతో సాధించుకున్న ఈ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం గలమెత్తగలిగినటువంటి శాసనసభ్యులుగా అక్కడ ఉండేవాళ్ళు. అలాగే ఈ రాష్ట్ర పురోభివృద్ధికి సహజ వనరుల్ని ఆర్థికాలుగా కొల్లగొడుతూ ఉంటే దాన్ని అడ్డుకోగలిగిన శక్తిగా వామపక్షాల ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే మనకు ఉపయోగపడేవాళ్ళు. అలాగే రాజధాని నిర్మాణానికి కావలసినటువంటి దానికి నిలబడి ఉండేవాళ్ళు. రాష్ట్ర సకల పురోభివృద్ధికి, నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా సకల వ్యవస్థల్ని దోచిపెట్టి పచ్చి నియంత్రిత పద్ధతిలో ఢిల్లీలోనూ రాష్ట్రంలోనూ పాలిస్తున్న ఈ ఇద్దరు పాలకుల్ని సాగనంపడానికి ఈ బస్సు యాత్ర కీలకంగా తోడ్పడుతుందని చెప్పి దాన్ని విశాఖ స్టీల్ గేట్ నుండి ప్రారంభించుకోవడం అనేది సిపిఐ పార్టీ యొక్క నిబద్ధతకి నిదర్శనంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ బస్సు యాత్రని సిపిఐ ఉద్యమాలకి సహకరించాలని ఈ వేదిక నుండి విజ్ఞప్తి చేస్తూ కామ్రేడ్ రామకృష్ణ గారి నేతృత్వంలో 24 రోజుల పాటు ఈ బస్సు యాత్ర జరిగి సెప్టెంబర్ 8 ఢిల్లీలో జరిగే భారీ ముగింపు సభకి రాష్ట్ర ప్రజలందరూ కూడా తోడ్పడాలని చెప్పి తిరుపతిలో జరిగేటువంటి ముగింపు యాత్రకి తోడ్పడి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. 23 రోజుల పాటు 26 తిరిగే దానికోసం
బస్సు యాత్ర ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామరెడ్డి రామకృష్ణ గారు, అలాగే సిపిఐ రాష్ట్ర ఏఐటీసీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ గారు, అలాగే ఏఐటీసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేదిక మీద ఉన్నారు. అలాగే రాష్ట్ర రైతు సంఘం నాయకులు రావుల వెంకయ్య గారు, ముప్పళ్ళ నాగేశ్వరరావు గారు, వేదిక మీద మిత్రులారా, అందరూ సోదరి మళ్ళారా, ఇది మన అదృష్టంగా భావిస్తా ఉన్నా. 917 రోజుల నుంచి విశాఖ ఉక్కు, తెలుగోడి హక్కు, ఉత్తరాంధ్ర జీవనాడి విశాఖ ఉక్కు ఆంధ్ర రాష్ట్రంలో పోరాటాల ద్వారా తెచ్చుకున్న ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం మనం చేసే పోరాటానికి ఈ వేదిక మీద నాయకులు, వేదిక మీద ప్రజా సంఘాల నాయకులు కూడా గత 900 రోజులుగా మద్దతు ఇస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే అటువంటి ఉద్యమానికి శిబిరం దగ్గర నుంచి ఈ రోజు ఈ బస్సు యాత్ర ప్రారంభించడం అనేది సిపిఐ రాష్ట్ర నాయకత్వానికి పోరాట కమిటీ తరఫున జయజాలు పడుతూ ఉన్నాం. అలాగే మిత్రులారా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇందా సత్యనారాయణమూర్తి గారు చెప్పినట్టుగా ఉట్టినే రాలేదు. పూర్వీకుల త్యాగాలతో 16,500 మంది నిర్వాసితులైతే, 32 మంది బలిదానం అయితే, 57 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే, 7 ఎంపీలు రాజీనామాలు చేస్తే వచ్చిందే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దీనిలో మీరు అమ్ముతామంటా ఉన్నారు, లేదా మోస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అడుగుతా ఉన్న ఈ ప్రభుత్వాన్ని, అయ్యా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు 50 సంవత్సరాల్లో. మీరు ఈ 50 సంవత్సరాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తిరిగి 54,000 కోట్లు మీకు తిరిగి ఇచ్చింది. 5,000 కోట్ల రూపాయలు మీరు పెట్టుబడి పెట్టారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు 3 లక్షల కోట్ల ఆస్తిగా కార్మిక వర్గం తీర్చిదిద్దింది. దీన్నే మీరు అమ్ముతారని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు, 1,00,000 మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉపాధి కల్పిస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అందులో మీరు అమ్ముతారని చెప్పి అడుగుతా ఉన్నాం. దీనికి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తా ఉంది. దీన్ని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తా ఉన్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే, మన రాష్ట్రంలో మొన్న ఈ మధ్య అమిత్ షా గారు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు గెలవబోతామని చెప్పి చెప్తా ఉన్నారు. 25 కార్పొరేషన్ సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా గెలిచే సత్తా బీజేపీకి ఉందా? లేదు. కానీ 25 సీట్లు ఎలా గెలుస్తా ఉన్నారంటే, ఎవరు గెలిచినా మావాడని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. దానికోసం వారు 25 సీట్లుగా డిక్లేర్ చేశారు. అయితే ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తందారంటా ఉన్నారు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు సమాధానం లేదు, జనసేన నాయకులు మిత్రపక్షం అంటా ఉన్నారు, మా జేబులో ఉన్నారని చెప్తా ఉన్నారు. బీజేపీ విధానాలు వ్యతిరేకించట్లేదు. బీజేపీ విధానాలు వ్యతిరేకించినటువంటి వామపక్షాలు తప్ప ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన అన్ని కూడా పొద్దుదేశం మొత్తం ఉన్నాయి. ఈ వామపక్షాలు బలపడితే తప్ప ఈ సమస్యల పరిష్కారం కావని చెప్పేసి ఆ విధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరిచ్చేటువంటి ఉత్సాహం, మీరిచ్చేటువంటి చైతన్యంతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని, ఖచ్చితంగా విశాఖ ఉక్కు తెలుగుడి యొక్క ఉండే వరకు ఏ త్యాగాలు కలిసి సిద్ధపడి మీరు కాపాడుకుందామని తెలియజేస్తూ నాయకత్వం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి. రాష్ట్రాన్ని రక్షించండి, రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి. రాష్ట్రాన్ని రక్షించండి, రాష్ట్రాన్ని రక్షించండి. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు. సోదరులారా, మాట్లాడే ముందుగా ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడికి కూడా పబ్లిక్ రంగంలో కొనసాగుతా ఉందంటే దానికి ఇక్కడున్న 33 కార్మిక సంఘాలు వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా 917 రోజులుగా పోరాటం చేస్తా ఉన్నారు. వారందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా 3 ప్రధానమైన యూనియన్ల నాయకులు ఏఐటీసీ, సిఐటియు, ఐఎన్టీసీ నాయకులు ఇక్కడ ఉన్నారు.
టీఎన్టీసీ నాయకులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ టీఎన్టీసీ వారు రండి, ముందు కనపడండి. వీరు నలుగురికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారిని గౌరవించదలుచుకున్నాం. వారు లేకపోతే విశాఖ ఉక్కు లేదు లేదు లేదు. కాబట్టి వారి నలుగురు కూడా సన్మానిస్తా ఉన్నాం. పోరాట జెండా ఇది. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు తెలుగువాడి హక్కు. 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 ఓకే, అగ్రిగోల్డ్ వాళ్ళది కూడా మన ర్యాలీ అయిపోయిన తర్వాత ఉంటుంది. ఆ సందర్భంగా మీకు అందరికి కూడా సంపూర్ణంగా మద్దతు. మేము కూడా ఈసారి ప్రత్యక్షంగా పాల్గొంటాం. సో వీరి సోదరులారా, ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మన విశాఖ నగరం పోరాటాల పురిటిగడ్డ, మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే 917 రోజులుగా పోరాటం జరుగుతూ ఉంది. స్టీల్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ లో దిగాం మేమంతా. అక్కడ కూడా 117 రూమ్ ఇచ్చారు మాకు. ఏమా రామకృష్ణ, 917, 117 రెండు కూడా గుర్తు పెట్టుకుంటాం. ఇవాళ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. దాదాపు 3-4 సంవత్సరాలుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం పదే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ కార్మికులకు అండగా నిలబడ్డాం. కానీ నేను సగర్వంగా చెప్పగలను, కార్మికుల ఐక్య పోరాటం వల్లనే ఇవాళ మనం పోరాడుతా ఉన్నాం. ఐక్య పోరాటం లేకపోతే ఈ 33 సంఘాలు కూడా ఒక వేదిక పైన వచ్చి ఉండకపోతే మనలో మనకు చిచ్చు పెట్టి ఇప్పటికే అదానికో అంబానీకో లేదా పోస్కోకో ఎవరికో వారికి అప్పచెప్పి ఉండేవాళ్ళు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, సమైక్య పోరాటాన్ని కొనసాగించండి. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. 2024 లోక్సభ ఎన్నికలు వస్తా ఉన్నాయి. నరేంద్ర మోడీని గుజరాత్ కు పంపిద్దాం.
అంత స్టూడెంట్స్ బాగా అరుస్తున్నారు, వీళ్ళే అరచడంలే. ఖచ్చితంగా ఓడించి తీరుతాం. ఇవాళ భారతదేశంలో శుభ పరిణామం. 26 రాజకీయ పార్టీలు ఒకే వేదిక పైకి వచ్చాయి. ఇటీవలనే బెంగళూరులో మీటింగ్ జరిగింది. మళ్ళీ రేపు బొంబాయిలో మీటింగ్ జరగబోతా ఉంది 31వ తేదీ నాడు. దేశవ్యాప్తంగా ఒక మంచి రోజులు రాబోతా ఉన్నాయి. అందుకోసం వాళ్ళ కార్మిక సోదరులందరికీ కూడా చెప్తా ఉన్నాం, లోక్సభ ఎన్నికల వరకు మీరు కాపాడండి. లోక్సభ ఎన్నికల్లో మోడీ ఇంటికి పోతాడు, బీజేపీ ఓడిపోతుంది. తప్పకుండా ఫ్యాక్టరీ కాపాడుకుంటాం. అందుకు కానీ ఇవాళ ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. దారుణమైన పరిస్థితులు, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. పోలవరం ప్రాజెక్టు గాలికి వదిలేశారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టు గురించి పట్టించుకోవడం లేదు. రాయలసీమలో ఉన్న కాలువ కూడా నవ్వడం లేదు. చివరికి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడప జిల్లాలో కూడా 1 ఎకరా కూడా అదనంగా నీళ్లు ఇవ్వాల. కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడడంలా ప్రత్యేక హోదాను వదిలిపెట్టారు. రైల్వే జోన్ ఇవాళ చర్చల్లో కూడా లేదు. కాబట్టే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి, రాష్ట్రం బలోపేతం కావాలి, అభివృద్ధిలో ముందుకు పోవాలి, ఉద్యోగాలు సాధించుకోవాలి. అదేవిధంగా ఈ దేశాన్ని కూడా కాపాడుకోవాలి. అందుకోసమే 26 జిల్లాల్లో కూడా ఇవాళ బస్సు యాత్ర చేస్తా ఉన్నాం. విజయనగరంలో, శ్రీకాకుళంలో, పార్వతీపురంలో, ఉత్తరాంధ్ర అన్ని కూడా పూర్తయిన తర్వాత గోదావరి జిల్లాలు కూడా తిరిగి, ఆ తర్వాత కోస్తాంధ్ర అంతా కూడా పూర్తయిన తర్వాత రాయలసీమ జిల్లాలు కూడా చుట్టబోతా ఉన్నాం. 26 జిల్లాల్లో కూడా బస్సు యాత్ర నిర్వహించుకొని సెప్టెంబర్ 8వ తేదీ నాడు తిరుపతి నగరం దద్దరిల్లాలి. తిరుపతిలో భారీ ర్యాలీ, బహిరంగ సభ కూడా జరగబోతా ఉన్నాం. ఆ రకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఈ బస్సు యాత్ర బయలుదేరుతా ఉంది. నాకు చాలా సంతోషం ఏమంటే కార్మిక నాయకులు, కార్మిక సోదరులు, అదేవిధంగా మా విద్యార్థులు, భావి భారత పౌరులు, కష్టజీవులు, అదేవిధంగా అనేక మంది విద్యావంతులు అందరూ కూడా ఇవాళ బస్సు యాత్రకు స్వాగతం పలుకుతా ఉన్నారు. వీడ్కోలు చెప్తా ఉన్నారు ఇక్కడనే. కాబట్టి ఇవాళ పోరాటాల పురిటిగడ్డ విశాఖపట్నం. తెలుగు ప్రజలు ఉన్నంత కాలం విశాఖ ఉక్కు ఆంధ్రుల అక్కరే నినాదం ఉండి తీరుతుంది. 32 మంది అమరుల త్యాగాలు 100 ఏళ్లైనా గుర్తు పెట్టుకుంటాం, ఖచ్చితంగా గుర్తుంచుకుంటాం, స్మరించుకుంటాం. వారందరికి కూడా జోహార్లు అర్పిస్తూ ఆనాడు కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు, కమ్యూనిస్ట్ పార్టీల పార్లమెంట్ సభ్యులు వాళ్ళందరూ కూడా పదవులకు త్యాగాలు చేశారు. వాళ్ళందరి త్యాగాలను గుర్తుకు తెచ్చుకొని మేము ఈ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం. తిరుపతిలో భారీ సభతో దాన్ని ముగించబోతా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని రక్షించాలి, దేశాన్ని కాపాడాలి. దేశాన్ని కాపాడేందుకోసం ఈ యాత్ర జరుగుతా ఉంది. మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ సభలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా మమ్మల్ందరూ కూడా వీడ్కోలు పలుకుతున్నందుకు మీకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, అప్పుడే ఎవరో మోగిస్తున్నారు, మోటార్ సైకిల్ మోగిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థి యువజన సమాఖ్య నాయకులు 100 మంది మోటార్ సైకిళ్లలో వస్తా ఉన్నారు. ఏమైనా మేము అన్న తర్వాత ఇంకా ఎక్కువ మోగిస్తున్నారు సైలెన్సర్లు. ఓకే, ఎనీవే వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ సభలో పాల్గొంటున్న యూనియన్ నాయకులకు, అదేవిధంగా విద్యార్థులకు, విద్యార్థి సంఘ నాయకులకు,
కష్టజీవులు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా అభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మరోమారు విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, రాష్ట్రాన్ని రక్షించండి, రాష్ట్రాన్ని రక్షించండి. థ్యాంక్ యూ.